శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నంలో ఘోరం జరిగింది. పునర్నిర్మాణంలో ఉన్న కోదండ రామాలయం బయట ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. 1756లో నిర్మించిన ఈ ఆలయాన్ని గ్రామస్తులు ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. రామ, బలరామ, పరశురామ, రామానుజ, నరసింహ, శ్రీకృష్ణ, కల్కి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన మహిళ దెబ్బతిన్న విగ్రహాలను గమనించి ఆలయ అర్చకులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ వివేకానంద, సిఐ, ఎస్ఐ, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విగ్రహాల ధ్వంసం ఘటనపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.